సిటీలో ఎన్నో కొత్త మోడల్స్ ఉండగా అవన్నీ వదిలేసి మీ అమ్మ కొత్త రకం బ్లౌజులు కుట్టిస్తానని చెప్తే వచ్చేస్తారా? మా అమ్మ ఎంత మంచి టైలరో, ఎన్ని వెరైటీ డిజైన్స్ క్రియేట్ చేసిందో నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. మరి దేవుడికి బట్టలు పెట్టకూడదని నువ్వు మీ అమ్మ ప్లాన్ చేసి మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా? అవును, కావాలని అలా చేశాను. ఇప్పటి వరకు మీకు దక్కిన గౌరవాలు ఇక్క నుండి మాకు దక్కాలని అలా చేశాను. దక్కించుకుని చూపిస్తాను. ఈ గుండం ఉండగా అది జరగదు. మా అమ్మతో చెప్పి ఊర్లో లేడీస్కి కొత్త డిజైన్లో బ్లౌజులు కుట్టిస్తాను, దేవుడికి బట్టలు పెట్టిస్తాను. ఈ లోకేశ్వరిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. నేను తలుచుకుంటే ఎవరినైనా తొక్కుతా. నేను తొక్కాలని ఫిక్స్ అవుతే నాకంటే ఎవ్వరూ తొక్కలేరు. గుండం ఇక్కడ. మంచి కోసం ఎంత కష్టమైనా పడతాం, మంచికి ఎదురొస్తే యుద్ధమైనా చేస్తాం, గెలుస్తాం, నిలుస్తాం. ఉత్సవాలు చేస్తారో లేక ఇంట్లో కూర్చుని ఏడుస్తారో మేము చూస్తాం. దేవుడికి బట్టలు మా అమ్మతోనే పెట్టిస్తా, తొలి హారతి నేనే అందుకుంటా. చూసుకుందాం. లోకేశ్వర్యో ఈ గుండమ్మో ఈ శివరాత్రితో తేలిపోతుంది. చూసుకుందాం. ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. వదినా, ఏంటి శివ? నీ చేతులతో శివరాత్రికి దేవుడికి బట్టలు పెట్టకుండా చెయ్యాలనే ప్రియవాళ్ళు రామ్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు వదినా. నాకు అర్థమైంది శివ. నేనెక్కడ బాధపడతానో అని నువ్వేం ఫీల్ అవ్వకు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. లేదు వదినా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. నీ చేతులతోనే దేవుడికి పట్టు వస్త్రాలు పెడతావు. ఇదిగో వదినా, ఈ డబ్బులు తీసుకో. వద్దు శివ. ఏం వదినా? ఈ డబ్బులు మీవే కదా. ప్రియా ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఇప్పుడు నువ్విచ్చినా మళ్ళీ అదే గొడవ వస్తుంది. లేదు వదినా, ఈ డబ్బుతో ప్రియకి ఏ సంబంధం లేదు. ఇవి నేను కష్టపడి నా ఖర్చుల కోసం దాచుకునే డబ్బులివి. అయినా సరే వద్దు. ఎందుకు వద్దంటున్నావు? వాడంతటా వాడే వచ్చి వాడు పర్సనల్ మనీ అని చెప్తున్నప్పుడు తీసుకోవడానికి నీకేంటి అభ్యంతరం? పోనీ వేరే చోట ఎక్కడైనా ట్రై చేద్దామన్నా టైం లేదు. ఇప్పుడు పంతానికి పోయి కాదంటే రేపు దేవుడికి బట్టలు ఎలా పెడతావు? రేపు గనక గుళ్ళో బట్టలు పెట్టకపోతే అందరి ముందు పరువు పోదా? నా పరువు కాపాడాల్సిన బాధ్యత భర్తగా మీది, తనది కాదు. నా దగ్గర లేవు అని చెప్తున్నాను కదా. ఏంటోదిరా, నన్ను పరాయవాణ్ణి చేస్తున్నా? అది కాదు శివ. కాకపోతే ఏంటి? నేను నీకు మరిదిని కాదు, బిడ్డని అన్నా. అమ్మకి బిడ్డ సాయం చేయకూడదా? తల్లి బిడ్డల మధ్య బంధం బలపడాలంటే ప్రేమలు ఆప్యాయతలు ఉండాలి. బంధాలను బలి చేసే డబ్బుండకూడదు. మీరెవ్వరూ ఏం బాధపడక్కర్లేదు. అమ్మ ఈ సంవత్సరం అనుకున్న ప్రకారం దేవుడికి పట్టుబట్టలు, అమ్మవారికి పట్టుచీర పెట్టడం ఖాయం. ఎలా పెడుతుందమ్మా? దానికి నేనే ప్లాన్ వేశాను నాన్నా. ప్లానా? అవును బాబాయ్, తాతయ్యతో చెప్పి వర్కౌట్ కూడా చేపించేశా. ఇంకా సేపట్లో మన ఊర్లో ఉన్న రిచ్ లేడీస్ అందరూ మన ఇంటికి వస్తారు, నీకు డబ్బులు ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? వాళ్ళు మన ఇంటికి రావడం ఏంటి, నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి? అవునమ్మా, మన ఇంటికి వచ్చి వాళ్ళెందుకు డబ్బులు ఇస్తారు? ఎందుకంటే శివరాత్రి స్పెషల్ పేరుగా వచ్చిన వాళ్ళందరికీ కొత్త డిజైన్లో బ్లౌజులు, శారీలు నువ్వు కుట్టి పెడతావు కాబట్టి. అలా చేస్తానని నేను నీతో ఎప్పుడు చెప్పాను? నువ్వు చెప్పలేదు, నేనే ప్లాన్ చేసి ఈ విషయం తాతయ్యతో చెప్పాను. దేవుడికి బట్టలు పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. నువ్వేమో టైలర్వి, నానేమో డిజైనర్. ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే కొత్త డిజైన్ రాదా? ఆ డిజైన్ కి అందరూ మెస్మరైజ్ అయిపోరా? ఏ బాబాయ్,
అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. మా వదిన టాలెంట్ ఏంటో నాకు తెలుసు. శివ, చిన్నపిల్ల అదేదో మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి? చిన్నపిల్ల ఏంటి? ఏ నువ్వు నాన్న కలిసి ఓ పెద్ద ఈవెంట్ లో గ్రేట్ డిజైనర్స్ గా పేరు తెచ్చుకున్నారంట కదా, తాతయ్య చెప్పాడు. అవునమ్మా, అసలు అవకాశం మీ నాన్నకి రా. ఇంకేం ఆలోచించకండి, మీ ఆలోచనలన్నీ డిజైన్ మీద పెట్టండి. వదినా, గుండమ్మ మాటకి ఎదురులేదు, ఆ చిన్ని బుర్రకు తట్టిన ఆలోచనకి తిరుగులేదు. అది కాదు. ఇక మాటలు లేవు, వాళ్ళు వస్తున్నారు, మీరు ఫిక్స్ అయిపోండి. అవునా, దాంతో నువ్వెందుకు ఛాలెంజ్ చేసావే? చేస్తే ఏంటి? ఆ గీత సంగతి నీకు తెలియదే. అది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఇప్పటి వరకు దానికి ఓటమంటే తెలీదు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన రామ్కే అది కొత్త డిజైన్ చేసిచ్చి పెద్ద ఆఫర్ని తెచ్చిపెట్టిందది. దానికి తోడు ఇప్పుడీ గుండమ్మ అచ్చం దనమ్మలా మంచితనం పట్టుదల పుణికిపుచ్చుకొని మరీ పుట్టింది. మంచికి వెళ్తే తలదించుతారు గాని ఎదిరిస్తే తొడగొడతారే. వాళ్ళు తొడలు కొడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటామా? దుర్యోధనుడి తొడలు భీముడు విరగ్గొట్టినట్టు విరగ్గొడతా. నీ మొహం! నీకు నాలాగా ఆవేశం తప్ప ఆలోచనే లేదు. ఏంటి, అమ్మ కూతుళ్ళిద్దరూ గ్రూప్ డిస్కషన్ పెట్టారు? దేవుడికి బట్టలు పెట్టనివ్వకుండా వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసుకుందామనా? మంచివాళ్లకి ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు తోడుంటాడు అనడానికి మా గుండమ్మకొచ్చిన ఆలోచనే నిదర్శనమే. గుండమ్మ ప్లాన్ ప్రకారం మా వదిన కొత్త రకం బ్లౌజులు కుడుతుంది, దేవుడికి బట్టలు పెడుతుంది. మీరు కూడా కావాలంటే మా వదిన దగ్గరికి ముందే వెళ్ళి మీకు కావాల్సినవి బుక్ చేసుకోండి. అంత అవసరం మాకేం లేదు. ఏం చేసినా మీరు మా వదినతో తోగలేరే. వెధవ్వేషాలు మానేసి కుదురుగా ఉండండి. నేను నీకు చెప్పాను కదా, ఆ గీత అంటే అందరికి ఎంత నమ్మకమో చూసావు కదా. సిచ్యువేషన్ బట్టి నిజాలే మారిపోతాయి. నమ్మకాలేంటమ్మా తొక్క. ప్లాన్ చేస్తే అయిపోతుందా? అమలు చేయాలి కదా. లేదే, మీ తాత అందర్నీ పిలిచాడంట. వాళ్ళు రావడం ఖాయం, అది గెలవడం ఖాయం. నేనుండగా గెలుపు దాని దరిదాపుల్లో కూడా రానివ్వను. అసలు నీకేంటి అంత కాన్ఫిడెన్స్? ఆర్డర్లు రావాలి, ఆ గీత కుట్టాలి, ఇంత ప్రాసెస్ ఉంది. ఈ లోపు మనం అర్థమైందా? నువ్వు సూపర్ హీరోకి. ఈ వయసులో నీకిన్ని తెలివితేటలు ఇక్కడి నుంచి వచ్చాయే? దట్ ఈజ్ లోకేశ్వరి. ఆ గీత దేవుడికి బట్టలు పెట్టకుండా చేస్తా, నాతో ఛాలెంజ్ చేసిన గుండమ్మని నా ముందు ఓడిపోయానని ఒప్పుకుని తల దించుకునేలా చేస్తా. గెలుపుని నీ కానుకగా ఇస్తా. తొలి హారతి తీసుకుని లోకేశ్వరి జిందాబాద్ అని చెప్పి జనాల చేత జేజేలు కొట్టించుకుంటా.
గీత గారు, గీత గారు. మీరా వచ్చేసారా? మీకోసం వెయిటింగు. అయ్యి బాబోయ్, కలకలాడిపోతున్నారు. అమ్మ గుండమా, గుండమా. ఏంటి తాతయ్య? నువ్వు చెప్పావు కదమ్మా టచ్ లేడీస్ అని. అదే రిచ్ లేడీస్ అని. నా ఫ్యాన్స్ వచ్చేసారు. ఫ్యాన్సా? ఫ్యాన్ వేస్తే ఎగిరిపోయేలా ఉన్నావు. నీకు ఫ్యాన్స్ అవసరమా? నమస్తే అండి. నమస్తే. ఎవరండి ఈ అమ్మాయి? మన గీతమ్మ కూతురమ్మా, పేరు గుండమ్మా. చాలా ముద్దుగా ఉందండి. రూపమే కాదమ్మా, మనసు మాట కూడా అంతే ముద్దుగా ఉంటాయి. అవును, రేపే శివరాత్రి. మరి శివరాత్రి స్పెషల్ అని ఇవాళ చెప్తారేంటి? లేట్ అయినా లేటెస్ట్ డిజైన్స్ ఇస్తామండి. బోట్ నెక్, డీప్ నెక్, పార్ట్ నెక్, ఇలా మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో తీసుకొచ్చండి. బ్లౌజ్ మొత్తం మగ్గ వర్క్ ఉంటుంది. చీర బార్డర్ టోటల్ వర్క్ ఉంటుంది. అలా ఉంటే బాగుంటుంది కదా? బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మీ అక్కలకి, మీ చెల్లెలకి, తోడికోడలికి, ఆడపడుచులకు, ఇలా మీకు తెలిసిన వాళ్ళందరికీ గిఫ్ట్ గా ఇవ్వచ్చు. శివరాత్రి సందడి సారీ మీ వంటి మీదకి వచ్చేగానే మొదలైపోతుంది. నిజంగా మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు చెప్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉందమ్మా. మరి రేపటికల్లా ఇవ్వగలుగుతారా? డెఫినెట్ గా. అమ్మా, అమ్మా, ఎవరి వీళ్ళు? ఇందాక చెప్పాగా శివరాత్రి స్పెషల్ అని చెప్పి వీళ్ళు డబ్బుల కోసం ప్లాన్ చేశారని. వాళ్ళు అమ్మ గీత. మామయ్య. మా అమ్మ తనే మీ డిజైన్స్ కుట్టేది. డిజైన్స్ చేసేది మా నాన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమండి, మీ అమ్మాయి చెప్పే మాటలు వింటుంటే మీరు కుట్టబోయే శివరాత్రి స్పెషల్ డిజైనర్ శారీస్ ని తీసుకోవాలని మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. బ్లౌజు శారీ మొత్తం కలిపి గట్టిగా 5000 అవుతుందండి. నో ప్రాబ్లం అండి. కానీ ఒక్క రోజులో అరేంజ్ చేయగలరా? ఓ, ఒక్క రోజులో ఏంటి, మీరు ఆర్డర్ ఇవ్వండి, ఒక్క నిమిషంలోనైనా చేస్తానని చెప్తారు. ఏమే లోకే, వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో నీకేంటే? ఇది మా ఇల్లు కాబట్టి మా ముందు ఏదైనా పంచాయతీ జరిగితే మా ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. నాకు శారీ కావాలండి. నాకు 2 కావాలండి. నాకు 5 డిజైన్స్ కావాలి. నాకైతే మినిమం 10 కావాలి. మా ఆడపడుచులకు కూడా పెట్టాలి కదా. మీరు రెడీ చేయగలరు కదా? ఏంటి ఉన్నది ఒక్క రోజు టైం. ప్రయత్నం చేస్తే కానిదేముండదమ్మా. అది కాదమ్మా, డిజైన్ చేయడానికి కూడా టైం లేదు. మీకేం తెలియదన్నా, మీరు ఉండండి. అది కాదు గుండమ్మా, చెప్పుకోవడానికి ఈజీయే. మీ అమ్మ టాలెంట్ కాదంటం లేదు. అవి కుట్టడానికి టైం కూడా కావాలి కదా. అమ్మకి నేను హెల్ప్ చేశాను కదా. ఏం హెల్ప్ చేస్తావే? మీ అమ్మ టిక్కు టిక్కు అని కుడుతూ ఉంటే కాఫీలు టీలు అందిస్తావా? ఏం చేస్తానో చేసేటప్పుడు చూద్దు గాని. మేము రెడీ అండి. రేపటికల్లా మీరు కోరిన సెట్స్ రెడీ చేసేస్తాం. అయితే డబ్బులు తీసుకోండి. డబ్బులు వదిలేండి. బ్లౌజులు కుట్టడానికి అడ్వాన్స్ ఇస్తుంటే వద్దంటావేంటి? తీసుకో. ఎందుకు బిల్డప్? దేవునికి బట్టలు పెట్టడం కోసమే కదా ఇదంతా. ప్రియా, మీ విషయాలు మేం పట్టించుకోవడం లేదుగా. మా విషయాల్లో ఎందుకు దూరుతున్నావు? నువ్వు చెప్పలేదని. చూడండి, నన్ను నమ్మి మీరు నాకు వర్క్ ఇస్తున్నారు. అందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా రేపటికల్లా మీరు నాకు అప్పగించిన ఆర్డర్స్ని ఫినిష్ చేసిస్తాను. నా వర్క్ చూసిన తర్వాత అప్పుడు నాకు డబ్బు ఇవ్వండి. అది కాదే. మీరుండండి అత్తయ్య. సరేనండి.
రేపు వస్తాం. మంచిదండి. వస్తాం. ఆస్తి పోయింది, ఇప్పుడు చేతికొచ్చిన డబ్బు పోయింది. శివరాత్రి కదా, ఒక చీరైనా గుండమ్మా. ఏంటి మమ్మీ చీర కొంగు నలిపేసుకుంటున్నావు? ఏం చేయనే? ఆ గీతని గుండమ్మని చూస్తుంటే వాళ్ళు అనుకున్నంత పని చేసి రేపు దేవుడికి పట్టుబట్టలు పెట్టేసేలా ఉన్నారు. బట్టలు పెట్టడం కాదు, ఇప్పుడు ఇంటికొచ్చి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళతోనే చివాట్లు తింటారు. చూస్తూ ఉండు. ఎందుకు తింటారే? గీత టాలెంట్ గురించి నీకు తెలీదు. క్షణంలో డిజైన్ చేసి మరుక్షణంలో వర్క్ మొదలు పెడుతుంది. వర్క్ మొదలు పెట్టాలంటే ముందు మెటీరియల్ కి పెట్టుబడి కావాలి కదా. గీతేమో మంచితనానికి పోయి వాళ్ళు డబ్బులు ఇస్తానన్నా వద్దంది కదా. వాళ్ళిస్తే వద్దన్నా మెటీరియల్ కొనడానికి తన దగ్గర కొద్ది గొప్ప డబ్బులుంటాయి కదా. ఉంటే వాడితో మెటీరియల్ తెప్పించొచ్చు కదా. మెటీరియల్ తెప్పించడానికి డబ్బులున్నాయి సరే, వచ్చిన ఆర్డర్ని ఫినిష్ చేయడానికి టైం ఎక్కడుంది? ఉన్నది ఒక్క రాత్రి. ఆ గీతకి గుండమ్మ కూడా తోడైంది కదే. తోడుంటే ఏమొస్తుంది? గీత బ్లౌజులు కుడుతుంటే ఇది ఉక్సులు కుడుతుంది, సరిపోతుందా? ఒక్క రాత్రిలో ఒప్పుకున్న వర్క్ అంతా అయిపోతుందా? వాళ్ళు వర్క్ ఫినిష్ చేయాలి, చేసిన వర్క్ వాళ్ళకి నచ్చాలి. నేను చెప్తున్నాను కదా మమ్మీ, ఒక్క రాత్రిలో వర్క్ ఫినిష్ అవ్వదు. దాంతో ఆ లేడీస్ దగ్గర వాళ్ళు తిట్లు తినడం ఖాయం. అదే జరిగితే ఆ గీత ఏడుస్తుంది. గీత ఏడుపు చూసి ఆ గుండమ్మ ఏడుస్తుంది. కానీ మనం ఎంచక్క పట్టుబట్టలు కట్టుకుని చేతిలో దేవుడికి ఇవ్వాల్సిన పట్టుబట్టలు పట్టుకుని 7 వారాల నగలు వేసుకుని 7 వారాల నగలు నువ్వేసుకుంటే నేనే వేసుకోవాలి. నీకెందుకు? నీకేమన్నా పెళ్ళి అవ్వాలా, శ్రీమంతం అవ్వాలా? ఆల్రెడీ 2 వంతులు అయిపోయింది, ఇంకెందుకు ఆరాటం? మనం అలా పట్టుబట్టలతో గుడికి వెళ్తుంటే జనాలు ప్రియా అమ్మగారు, లోకేశ్వరి అమ్మగారు అని జేజేలు కొడుతూ దండాలు పెడుతుంటే సో దక్కబోయే గౌరవాన్ని తలుచుకుంటూ బాబు నువ్వు చెప్పు ఏంటి అని కొట్టమని డబ్బు. ఏ గీత, ఏంటండి? ఏంటా ఎన్నికల ప్రచారానికి వచ్చిన పొలిటికల్ లీడర్ లాగా ఓ ఆఫర్లు ఇచ్చేస్తాను? నేనేం ఆఫర్ ఇచ్చాను? ఆఫర్లు కాక ఇంకేంటే? డ్రెస్సులు కుడతాను అన్నావు, వాళ్ళు డబ్బులు ఇస్తాను అంటే కుట్టిన తర్వాత తీసుకుంటానంటావేంటే? ఎలా తీసుకోమంటారండి? కుడి చేత్తో తీసుకో. ఏ చేత్తో తీసుకోమంటారు అని అడగడం లేదు. నేను చేసిన డిజైను వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియకుండా ముందే డబ్బులు ఎలా తీసుకోమంటారు? కుట్టడానికి మెటీరియల్ ఎవరిస్తారా? నా దగ్గర ఒక 7,000 ఉన్నాయని చెప్పాను కదా, ఆ డబ్బులతో మెటీరియల్ తెప్పించుకుంటాను. ఎలాగోలా ఏడు. ఒక్క రోజులో ఏం చేస్తావో అర్థం కావట్లేదే. ఏంటే అది ఏయ్, తిరగల్లా తిప్పుకోకు, విషయం ఏంటో చెప్పు. మీరు పెద్ద డిజైనర్ కదా. ఏది నేను? అయితే నాకు ఒక మంచి డిజైన్ చేసి పెట్టండి. నేనా? నీకు? నాకే నువ్వు డిజైన్ చేసి పెట్టావు, ఇప్పుడు నేను నీకు డిజైన్ చేసి పెట్టాలా? మీరు డిజైనరే కదా. ఆ రోజులు పోయాలేవే. ఇప్పుడు నన్ను డిజైన్స్ గురించి కాదు, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఏ పంటకి ఏ ఎరువు వాడాలి, పాడి పంటలు, పందుల పెంపకం, ఇది మన నాలెడ్జ్. వాటి గురించి అయితే అడుగు. అలా అంటారేంటండి? భార్యాభర్తలు 50-50 అంటారు కదా, మరి నా కష్టంలో మీరు షేర్ చేసుకోరా? నీతో షేర్ చేసుకున్నందుకే నా బతికి ఎట్టయింది. ఇంకా షేర్ చేసుకుంటే నాకు మిగిలేదు గుండె.
డిజైన్స్ కావాలంట డిజైన్స్. ఏమండి ఏమండి ఏంటైనా చిన్న డిజైన్ చేసి పెట్టండి అంటే ఓ బెట్టు చేస్తున్నారు. ముందు నా దగ్గరున్న డబ్బులతో మెటీరియల్ తెప్పించుకుని తర్వాత మెల్లగా ఆయన్ని దువ్వుతా. గుండమా, మామయ్య, మామయ్య. ఏంటమ్మా? మీరు నాకు సాయం చేసి పెట్టాలి మామయ్య. చెయ్యనమ్మా. అదేం తాతయ్య అలా అంటావు? లేకపోతే ఈ ఇంటి దేవత తనకేదన్నా అవసరం ఉంటే పిలిచి ఇది చెయ్యండి అని కమెంట్ చేస్తూ మాట్లాడాలి కానీ సాయం చెయ్యండి అని బతిమాలుకోవడం ఏంటి? కోపం వచ్చిందా? అలిగా. ఇప్పుడు పోయింది. నా బంగారం.